సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడు మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మహా గొప్ప కృపా భాగ్యతను బట్టి మరొక పరిశుద్ధ దినంన గడిచిన 4 మాసంలో దేవుడు తన ఉచితమైన కృపలో మనల్ని కాచి కాపాడి భద్రపరిచి క్షేమం అనుగ్రహించి మన జీవితంలో ఆయన అనుగ్రహించిన మరొక నూతన మాసాన్ని బట్టి ఆయన నామమునకే మహిమ కలుగును గాక. మన గొప్పవారమని కాదు, యోగ్యులమని కాదు, అర్హత కలిగిన వారమని కాదు, కానీ కేవలం ఆయన యొక్క ఉచితమైన కృపే. మనమంటూ ఆరోగ్యంగా ఉన్నామంటే, మనమంటూ సజీవులుగా ఉన్నామంటే, మనమంటూ ఈ విధంగా దేవుణ్ణి సన్నిధానంలో కొంత సమయం గడిపేటువంటి కృపా భాగ్యతను దేవుడు మన జీవితంలో అనుగ్రహించి ఉన్నాడు. ఈ యొక్క పరిశుద్ధ దినము అతి శ్రేష్టమైనటువంటి దినము. గడిచిన 4 మాసంలో దేవుడు తన ఉచితమైన కృపలో మనల్ని కాచి కాపాడినారు, మనకి ఆరోగ్యాన్ని ఇచ్చిన్నారు, మనకి క్షేమాన్ని కలుగ చేస్తున్నాడు. మనమంటూ సజీవులో ఉండేటువంటి కృపాభాగ్యతను కూడా దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. అందుకని ఆయన్ని ఎంత స్తుతించినా, ఆయన నామాన్ని ఎంత గణపరిచినా మనం రుణస్థులమే. ఎందుకనంటే శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి విడువక మన పట్ల ఆయన కృప చూపిస్తున్నాడు. అందుకనే మనం దేవుని స్తుతించుట అది మన జీవితానికి బాధ్యత. దేవుడి నామాన్ని గణపరచుట అది మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరము. అటువంటి కృపా బాధ్యత దేవుడు మన జీవితంలో అనుగ్రహించాలని, ఆయన నామాన్ని కీర్తించాలని, ఆయన నామాన్ని కొనియాడాలని ఆశపడుతున్నాడు. గడిచిన వారంలో మనం శోధనకు సంబంధించిన కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఈ దినము ఆ యొక్క అంశానికి కొనసాగింపుగా 2వ భాగంగా కొన్ని మాటలు తెలుసుకుందాం. వెళ్లే ముందుగా కొన్ని పరిస్థితుల గురించి మాట్లాడక తప్పట్లేదు. ఈ యొక్క మాటలు 2-3 విషయాలు పంచుకున్న తర్వాత దేవుని వాక్యంలోకి వెళ్దాం. గడిచినటువంటి మార్చి 24వ తారీఖున ప్రారంభించబడినటువంటి క్రైస్తవులకు జరిగినటువంటి సంఘటన, ఒక దీన సేవకుడు ఆయన అనేకమైన ప్రాంతాల్లో దేవుని యొక్క పరిచర్ను ఘనంగా నడిపించి పరిచర్ను జరిగించి ఆయన నామాన్ని మహింపచేటువంటి వ్యక్తి ఆయన చనిపోతే ప్రభుత్వం వారు అది యాక్సిడెంట్ అని అన్నారు. అయినప్పటికీ కూడా అందరూ కూడా దాన్ని అంగీకరించడం జరిగింది. తర్వాత దాని అది అక్కడి వరకు అయితే పర్వాలేదు, కానీ ఆయన త్రాగుబోతుగా చిత్రీకరించినటువంటి సంఘటన గురించి ఆలోచన చేసినట్లయితే అది ఎంతో బాధ కలిగింది. ఈ దినము క్రైస్తవుడు అనుభవిస్తున్నటువంటి వేదన, ఒక తాగుబోతుగా చిత్రీకరించిన సేవకుడు నిజంగా ఆయన జీవితంలో అంతకుముందు ఎప్పుడైనా త్రాగి ఉన్నాడు అని చెప్పి అనేక మందిని అడిగితే వారు చెప్తున్నది ఆయనకి ఆ త్రాగుబోతుతనం అనేది అలవాటు లేదు. ఆయన ఒక దీన సేవకుడు. ఒకనొక సమయంలో క్రీస్తు జరిగినటువంటి పరిస్థితుల్లో ఆయన ఒకవేళ మాదక ద్రవ్యాలు సేవించవచ్చు, కానీ సేవించి ఉండవచ్చు, సేవించి ఉన్నారు అని చెప్పారు. కానీ దేవుని ఎరిగిన తర్వాత దాని గురించే అనేక మంది ఎవరిని అటువంటి బానిసలు కాకుండానట్లుగా ఆయన అనేక మందిని ఆయన నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆయన అనేక మందిని దేవుని కొరకు ఆయన ప్రచురపరుస్తున్న విధానాన్ని, దేవుని కొరకు సాక్ష్యం జరిపేటువంటి బాధ్యతను ఆ సేవకుడు ఇస్తూ ఉంటే ఆయన ఒక తాగుబోతుగా చిత్రీకరించినారు. అంత మాత్రమే కాదు, ఆ కుటుంబాన్ని గురించి కూడా తన భార్యతో తనకి ఉన్నదని అనేక విషయాలుగా అది చెప్పరానటువంటి మాటలు ఈ విధాలుగా మాట్లాడుతూ అభాండాలు వేస్తున్నారు. ఆ విధంగా జరుగుతూ ఉంటే రెండో ప్రక్కన ఇంత వేదన బాధలో క్రైస్తవులు ఉంటే రెండో విషయం జరుగుతున్నది ఏమిటనంటే, క్రైస్తవ యొక్క సంస్థలను కానీ, క్రైస్తవ సంఘాలను కానీ, క్రైస్తవ సేవకులు కానీ, క్రైస్తవ విశ్వాసులు కానీ వారు వెళ్ళి, అయ్యా మీరు త్రాగుబోతులు అవ్వండి, అయ్యా మీరు తిరుగుబోతులు అవ్వండి, అయ్యా ఈ జీవితం ఉన్నది తాత్కాలికమే కదా, మనం సుఖభోగాల్ని అనుభవిద్దాము, మనం ఏదైనా ఇచ్చే జీవితాన్ని జీవిద్దామని ఏ సేవకుడు కానీ ఏ విశ్వాసగా చెప్పుకోకుండా, అయ్యా అది మంచి మార్గం కాదయ్యా, నీతి కలిగి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ క్రీస్తు కొరకు మనం ఉందాము, ఆ పరలోక రాజ్య స్వాతంత్రతను మనం పొందుకుందాము అని చెప్పి అనేక మంది వారికి ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని, ప్రేమని గురించినటువంటి వాక్యాన్ని వారు ప్రబోధిస్తూ ఉంటే ఆ యొక్క యవనస్తుడిని రామగుండం అనే ప్రాంతంలో బస్ స్టాండ్లో పట్టుకొని ఆ యవన బిడ్డని ఎంత బాధ పెట్టి ఉన్నారో మనం మాధ్యమికాల్లో మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, కానీ ఆ యొక్క ఆ పేపర్లు, ఆ బుక్లెట్స్, ఆ యొక్క పేపర్లు, పత్రికలు చించివేసి డస్ట్బిన్లో పడేయించి ఆ యొక్క భూమికి ఆ యొక్క ముక్కుని అనించి మరి వారి యొక్క దేవుణ్ణి ఈ విధంగా మత మార్పిడి ఎవరు చేస్తున్నారు? క్రైస్తవుడు మత మార్పిడి చేయట్లేదు, మనసు మారుస్తున్నాడు. మతాన్ని మారమని చెప్పట్లేదు, కానీ మీరైతే
మతాన్ని మారు అని చెప్పి బొట్టు పెట్టించి చేసినటువంటి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, క్రైస్తవ సంఘంలో చిన్నపిల్లలు నా యుద్ధకు రానింది, అలాంటి వారిదే పరలోక రాజ్యం అని దేవుని యొక్క వాక్యం ప్రబోధిస్తూ ఉంటే వారిని చిన్నతనము నుండి ఈ లోకమనే బానిసకులుగా బిడ్డలు కాకుండానట్లుగా వారు మంచి నడవడికలు నడుచుట కొరకు అది తప్పు, తల్లిదండ్రుల పట్ల తప్పుగా మాట్లాడటం తప్పు, ఈ విధంగా ప్రవర్తించడం తప్పు, బూతులు మాట్లాడటం తప్పు, అబద్ధాలు చెప్పడం తప్పు అని దీని గురించి చిన్నపిల్లలను సిద్ధపరుస్తుంటే ఆ సండే స్కూల్ జరుగుతున్నటువంటి ప్రాంతానికి కూడా వెళ్ళి ఎంత భయంకరమైనటువంటి ఆ యొక్క చర్యలు చేస్తున్నారో మనం మాధ్యమికంలో చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఇంకా చెప్పవలసింది ఏంటంటే దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళిపోయి మేము వెళ్ళి రోడ్డు మీదకి వస్తే రోడ్డు మీదకి వచ్చి మీరు మత మార్పిడి చేస్తున్నారు అని అంటున్నారు. మత మార్పిడి క్రైస్తవుడు చేయట్లేదు. ఈ దినం ఎవరు చేస్తున్నారు మాధ్యమికాల ద్వారా మనకు అర్థమవుతున్నది. క్రైస్తవ సేవకుల గురించి కించపరిచి మాట్లాడేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. కానీ నేను వీటన్నిటి గురించి కూడా చాలా వేదనతో బాధతో ఏదో ఒక మతంని, ఒక కులంని, లేకపోతే ఒక వర్గాన్ని నేను వారిని కించపరిచి మాట్లాడటం కాదు, కానీ నా హృదయపు వేదనని పంచుకుంటున్నాను. నా ప్రియ సహోదరుడా, నువ్వెవరైనప్పటికీ కూడా ఒక దినం మనం ఈ లోకాన్ని విడిచిపెడతాము. అది మట్టికి మన్నైపోతాము, లేకపోతే మనం కాల్చబడతాము, బూడిద చేయబడతాము. కానీ వెళ్ళేటప్పుడు ఒక నలుగురైనా మనల్ని మంచివాడు అని అనిపించుకుంటే ఈ జీవితం సార్థకం అవుతుంది కదా. అయితే నువ్వు చేస్తున్నది ఏమిటి? ఎంత భయంకరమైన కుతంత్రాలు, ఎంత భయంకరమైనటువంటి కాఠిన్యమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నారు. భారతదేశాన్ని సెక్యులర్ దేశం అనే ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చూస్తుంది. ఏ ప్రపంచం అయితే భారతదేశం వైపు చూసి ఒక మంచి రాజనీతి కలిగినటువంటి రాజ్యం అని అన్నారో, ఈ దినం ఈ భారతదేశంలో జరుగుతున్న సంఘటనలు చూసి వారే మనల్ని వేలెత్తి చూపించేటువంటి పరిస్థితులు అవుతున్నాయి. ఎంత బాధ! ఈ దిన పోలీస్ అధికారులు కూడా ఒక వర్గానికి కొమ్ము కాసేటువంటి పరిస్థితి. అది ఎందుకంటే నాకు పోలీసులు అంటే ఎంత గౌరవం చెప్పమంటారా? ఆ యొక్క కరోనా సమయంలో రాత్రనక పగలనక వారు రోడ్ల మీద ఉండి ఎంత సేవ చేశారో, నిజంగా ఎంత అభిమానం అంటే నాకు పోలీస్ వర్గం అంటే. అట్లాంటిది ఈ దినము ఒక వర్గానికి కొమ్ము కాసేటప్పటికి, ఒక వర్గానికి కొమ్ము కాసేటప్పటికి ఈ దినమున ఎంత భయంకరమైనటువంటి వ్యతిరేకరమైనటువంటి శక్తిగా క్రైస్తవులకు పోలీస్ శాఖ అయిపోయిందనేది బాధతో చెప్తున్నాను. ఎందుకంటే అంత ప్రేమ కలిగినటువంటి సంస్థని ఈ దినం నా నోటి చేతనే నేను ఇట్లా అంటానని ఏ దినాన్ని కూడా నేను ఆశించలేదు. ఎందుకనంటే వారు ఆ దిన రాత్రి పగలు వారి కుటుంబాలను విడిచిపెట్టి ఆ మధ్య రోడ్లో కూర్చొని వారు చేసినటువంటి త్యాగము వర్ణనాతీతము. అలాంటిది అంత మంచి సంస్థ ఇదన్న నాన్నతో నేను చనిపోయేంత వరకు కూడా వాళ్ళకి రుణము అని అనుకున్నాను. కానీ ఇదనము బాధతో చెప్తున్నాను, పోలీస్ శాఖ ఒక వర్గం వైపు వెళ్ళిపోయి ఉన్నది. అంత మాత్రమే కాదు, రాజకీయ నాయకులు వారి రాజకీయం చేయడం కొరకు ఓట్లు అడగటానికి క్రైస్తవ సంఘాల్లోకి వస్తారు. మా పాస్టర్లతో చెప్తూ ఉంటారు, ఏమనంటే నేనున్నాను, మీకు కష్టం వచ్చి నా దగ్గరికి రండి, నేను మీ కష్టాన్ని నేను తీర్చేస్తాను. అది అపరాత్రి అయినా, మెట్ట మధ్యాహ్నమైనా, ఉదయమైనా, ఏ సమయం అన్నారు. కానీ దినము ఒక్క రాజకీయ నాయకుడైనా, అది మన ప్రధానమంత్రి గారు, మన కేంద్ర హోంశాఖ మంత్రి వారు కానీ, మన రాష్ట్ర ముఖ్యమంత్రులు, అంత మాత్రమే మన ప్రతిపక్ష నాయకులు కూడా దీని గురించి, క్రైస్తవుల గురించి జరుగుతున్న సంఘటన ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఇంకా కొంతమంది అంటున్నారు ఏంటంటే మీ జగన్ ఉన్నాడు కదా అని అన్నారు. ఈ దినం మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. మా చంద్రబాబు, మా అభిమాన నాయకుడు చంద్రబాబు గారు కూడా ఈ దినం మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా మా ప్రశ్నిస్తాము అన్నటువంటి కళ్యాణ్ గారు కూడా ఈ దినం మాట్లాడలేనటువంటి పరిస్థితులు. ఇదన్నీ చూస్తుంటే క్రైస్తవులు ఎటు వెళ్ళిపోవాలి చెప్పండి? క్రైస్తవుల యొక్క ఓటు శాతం ఎంతో తెలుసండి. ప్రభుత్వ లెక్కల ప్రకారము క్రైస్తవుల యొక్క శాతం 10 అని మీరు అనుకుంటున్నారు. నాకు తెలిసి ఒక ప్రైవేట్ సంస్థ చేసినటువంటి ఆ లెక్కల ప్రకారం ఈ దినం క్రైస్తవుల యొక్క శాతము 42% ఉన్నది. అది మౌనంగా క్రైస్తవులు ఉన్నారు. అది చేతగాని తనమని మీరు అనుకుంటున్నారా? రేపటి దిన ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇలా చెయ్యి వెత్తి నువ్వు ఏమి చేసావనంటే ఎంత సిగ్గు అవమానం కలుగుతుంది. కాబట్టి నా యొక్క అభిమానటువంటి నాయకులైనప్పటికీ, అభిమానటువంటి అధ్యక్షులైనప్పటికీ, ఎవరైనప్పటికీ కూడా ఇప్పటికైనా క్రైస్తవుల పార్టీ న్యాయం చేయడానికి ఒక నాయకుడు లెగాలి. ఇద్దరు ఒక
మంది వేలు మాత్రమే ఉన్నారు. ఒక డాక్టర్ కేఆర్ పాల్ గారు అవనండి, డాక్టర్ జీవి హర్ష్ కుమార్ గారు కానివ్వండి, అజయ్ బాబు అవనండి, వికేఆర్ కానివ్వనండి, లేకపోతే ఈ అభినయ్ దర్శన్ తమ్ముడు అవనండి, ఎవరైనప్పటికీ కొంతమంది ప్రయత్నం చేస్తాం. వీరు చేసిన ప్రయత్నాల్లో కూడా కొంత వ్యతిరేకరంగా మాట్లాడే క్రైస్తవులు ఉన్నారు. ఇది బాధాకరము, అది ఎంతో వేదనకరం. అంత మాత్రమే కాదు కానీ ఆఖరిగా క్రైస్తవ సంఘాల యొక్క ఉజ్జీవం కొరకు క్రీస్తు రాకడ దినాల్లో మనం ఉన్నాము. కాబట్టి మనం అందరం కూడా ప్రేమపూర్వకంగా వారిని మనము బాధను వెలిపుచ్చుదాం, కానీ వారి మీద ద్వేషం ఎప్పుడు వద్దు. ఎందుకంటే వాళ్ళు మన తోటి సహోదరులే, మన వలే మానవ శరీరాన్ని ధరించిన వారే. వారు కూడా అర్థమయ్యేటట్లు ఈ బాధను చెప్పి ఉన్నాను, కానీ వేరే విధంగా అన్నితా భావించవద్దని చేతులెత్తి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఎందుకనంటే నా ప్రియ సహోదరుడు మీరు కాబట్టి, నా ప్రియమైన సహోదరి మీరు అందరు కాబట్టి, దయచేసి మా క్రైస్తవుల పట్ల న్యాయం చేయమని కోరుతున్నాను. రేపటి దిన మే 13వ తారీఖున జరగబోతున్నటువంటి ఆ వ్యతిరేకరమైనటువంటి బిల్లు క్రైస్తవులకు అనుకూలంగా వచ్చినట్లుగా దాని కొరకే జరిగిన సంఘటన అది మనందరికీ తెలుసు. కానీ ఆ చట్టము ఏదైతే దేవుని బిడ్డ యొక్క రక్తం చిందించబడిందో, దేని కొరకైతే చేయబడిందో అదే తిరిగి చట్టం రూపించబడినట్లుగా మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని మీ ప్రార్థన సహాయ సహకారాలు కోరుకుంటూ ఈ దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. గడిచిన వారము మనము శోధన అనే ఒక కాన్సెప్ట్ని మనం స్టార్ట్ చేస్తున్నాం. శోధన అంటే ఏదైనా వెతకటము లేదా ఏదైనా కనుగొనటము అని నేను చెప్పి ఉన్నాను. లేకపోతే శోధన అనగా ఒక పరీక్ష, లేకపోతే అదొక విచారణ అనే విషయం నేను చెప్పినాను. ఆ విధంగా అర్థాలు ఉన్నది. అయితే ఈ దినం ఈ ఆధునికకరమైనటువంటి ప్రపంచంలో శోధన అనే పదానికి ఒక 4 మాటలు. ఒకటి ఏమిటనంటే ఒక నిర్దిష్ట సమాచారం కనుగొనటమే శోధన. దాన్ని 4 విషయాల్లో ఉన్నది. ఒకటి ఎక్స్ప్లోరేషన్ అనే పదాన్ని నేను వాడినాను, అది అంటే అన్వేషణ. రెండోది ఎక్స్పెరిమెంటల్ అని అంటే అది ఒక పరీక్ష. మూడోది ఇన్స్పెక్షన్ అంటే అది ఒక తనిఖీ లేకపోతే పరిశీలన అనేది. నాలుగోది టెస్ట్ అంటే పరీక్ష. ఈ 4 అంశాలు ఈ యొక్క శోధనకి సంబంధించినటువంటి విషయాలు. ఈ దినం మొదటి భాగంలో నుండి రెండో భాగంలోకి వచ్చేటప్పటికి ఈ శోధనలో మానవుడి జీవితంలో ఎందుకు కలుగుతాయో గడిచిన వారంలో మనం చూస్తున్నాం. అయితే ఈ దినం దేని గురించి మనం ఆలోచించేద్దామంటే, మానవుడికి శోధన కలగటానికి మూలమైన కారణం ఏంటంటే, మానవుడు శరీరాన్ని లోకానుసారమైనటువంటి జీవితం జీవించడం ద్వారా వాడి జీవితంలో శోధనలను కొని తెచ్చుకుంటున్నట్లుగా తెలుస్తున్నది. ఆ శరీరం గురించినటువంటి విషయాలు యాకోబు గారు రాసినటువంటి విషయం మనం చూస్తున్నాము. అదే విధంగా రోమీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 6 నుండి 14 వరకు ఉన్నటువంటి వచనాలను మనం చూస్తున్నాము. యాకోబు పత్రిక 1:14 ఉన్నటువంటి వాటి చూసాం. వీటన్నిటిని మళ్ళీ ఆలోచన చేస్తుంటే మన జీవితంలో శరీర ఆశలు ఏదైతే ఉన్నాయో, అనగా గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట అక్కడ ఉంటాయి. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మితములు, అమాయలు, పద్ధతులు, అల్లరితో కూడిన ఆట పాటలు అని మొదలైనవి. ఈ 15 ఈ శరీర కార్యముల చేత మానవుడు బంధించబడి ఉన్నాడు. అందుకనే మానవుడి జీవితంలో శోధనలు అన్ని సంప్రాప్తమై ఉన్నవి. మానవుడి జీవితంలో శోధనలు కలగటానికి మూల కారణమైపోయి ఉన్నవి. ఈ శోధన నుండి విడుదల రావాలనంటే యేసు క్రీస్తు వారి పాదాల చెంతకు వచ్చి మన పాపలు మనం ఒప్పుకున్నప్పుడు, మనం దీనులు మనం ఒప్పుకున్నప్పుడు, మనము దేవునికి వ్యతిరేకరమైనటువంటి వారము, ప్రభువా నాకు అలా ఉండటానికి వీలు లేదు, నేను మీ రక్తం చేత కడగబడిన వారిగా మేము ఉండాలి, నీ శరీరం మలినమైనటువంటి శరీరము, మీ శరీర రక్త మాంసము సేవించడం ద్వారా మాలో ఉన్నటువంటి శరీర కార్యములు తొలగించబడాలి. మా రక్తం ద్వారా చేసిన పాప అతిక్రమములన్నిటి కూడా అవి నిర్మూలన చేయబడి శుద్ధీకరింపచేయాలని మనం అనుకున్నప్పుడు మన జీవితంలో ఆత్మఫలంలో వస్తుంటాయి. ఆత్మఫలంలో ఏమనగా అంటే ఈ యొక్క గల్తీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం వచ్చినప్పుడు, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము అని అంటున్నారు. ఈ 9 ఆత్మఫలములు మన జీవితంలో ఉండాలి. అనగా మానవుడు 9 విధాలమైనటువంటి జీవితాల్లో వాడి ఆత్మీయ స్థితిని కట్టుకోవాలని దేవుని యొక్క వాక్యం ప్రబోధిస్తున్నది. మానవుడు పడిపోతూ ఉంటాడు. దేని చేత? శరీరాన్ని ప్రేమించినప్పుడు, లోకానుసారమైన జీవితాన్ని
కోరుకుంటున్నప్పుడు, లేకపోతే దేవునికి దూరం అయిపోతున్నప్పుడు వాడు శరీరాన్ని ప్రేమించే విధానంలోకి వెళ్తాడు. కానీ ఆత్మానుసారమైనటువంటి ఆలోచన మన జీవితంలో వచ్చినప్పుడు మన జీవితంలో కలిగేటువంటి మొదటిది ఏంటి తెలుసా? ప్రేమ అనేది మనలో కావాలి. రెండోది మనలో కావాల్సింది ఏమిటి అని అంటే సంతోషం అనేది మన జీవితంలో ఉండాలి, సమాధానం అనేది ఉండాలి, దీర్ఘశాంతం అనేది ఉండాలి, దయాళత్వం అనేది ఉండాలి. ఆ విధంగా 9 చెప్పుకుంటూ ఆ ఆత్మ ఫలంలో మనం పొందుకున్నప్పుడు మన జీవితంలో తర్వాత ఉంటుంది చూడు, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. అనగా ఆత్మ ఫలములకు విరోధమైనది ఏది కూడా లేదు. ఎప్పుడో తెలుసా? శోధనలో పడకుండానట్లుగా ఈ ఆత్మ ఫలంలో మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో వీటికి విరోధమైనది ఏదీ లేదు అని అంటూ తర్వాత భక్తుడు రాస్తారు కదా, క్రీస్తు యేసు సంబంధ శరీరంలో దాని ఇచ్చలతోనూ దురాశతోనూ సిలువ వేసి ఉన్నారు. ఎవరైతే ఆత్మ ఫలములను పొందుకొని ఉంటారో, ఆత్మ ఫలములను కలిగి ఉంటారో వారు వాటిని దేని చేత తెలుసా? దురాశ చేత చంపివేస్తారు అని దేవుని యొక్క వాక్యం ఉంది. అంత మాత్రం శరీరం ఇచ్చలు కలుగుతూ ఉంటాయి. ఆ ఇచ్చి కలిగినప్పుడు ఇది నా దేవుని యొక్క మాటకి దూరంగా ఉన్నది, నా దేవుని యొక్క ఆలోచనకి వేరుగా ఉన్నది, నా దేవుని యొక్క వాక్యానికి, ఆయన వాక్కుకు నేను ప్రతికూలంగా జీవిస్తున్నాను అనే భయం కలిగినప్పుడు మనలో వాటిని సిలువ వేస్తాము, అనగా వాటిని చంపివేస్తాము అని ఈ మాట ద్వారా మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే శరీర ఆశల నుండి బయటపడతామో ప్రేమ ఫలములు మనలో, ఆత్మ ఫలములు మనలో వస్తాయి. అప్పుడు మనలో శరీర కార్యాలను మనం వేసుకొని దేవుని కొరకు మనం సాక్షిగా నిలబడగలుగుతాం. ఇంకా తర్వాత చూడండి, మనం ఆత్మను అనుసరించి జీవించిన వారమైతే, గల్తీల 5వ అధ్యాయంలోనే ఉంది 25వ వచనం, జీవించిన వారమైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం. మనం ఆత్మ ఫలములను అనుభవించాలని కోరుకుంటున్నాం కదా. ఈ 9 ఆత్మ ఫలములు 9 రకాలమైనటువంటి మనకి శాశ్వతమైన అనిశ్చిత్వాన్ని కలిగచేస్తుంటది. ఏ విధంగా అంటే మనలో ఉన్న దురాశను చంపవేస్తుంది, మనలో ఉన్న ద్వేషాన్ని చంపవే, మనలో ఉన్నటువంటి తట్టుకోలేటువంటి స్వభావం, మనలో ఉన్నటువంటి దుర్నీతి క్రియలు, అబద్ధాలు, మోసములు ఇవన్నీ ఉన్నాయి చూసారా. ఈ 9 ఆత్మఫలం చేత మనం చంపవేసి సిలువ వేసి మన ఆత్మ అనుసరించి నడిచిన వారిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఎప్పుడైతే ఆత్మను అనుసరించి నడిచిన వారిగా మన జీవితాలు ఉంటాయో చూడండి, ఒకరికొకరము వివాదమునకు రేపుకునే వారిగా ఉండం. ఈ దినమున వివాదములు ఎక్కువైపోతాయి. ఒక సేవకుడు ఒక మాట మాట్లాడుతుంటే దాని విరోధంగా మాట్లాడేటువంటి మరొక సేవకుడు, లేకపోతే ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడుతుంటే దాని విరోధంగా లేపేటువంటి వ్యక్తి ఇంకొకడు వచ్చేస్తున్నాడు. ఎవరికి చూసిన వాడి యొక్క స్వలాభాన్ని ఆశిస్తూ స్వలాభం కొరకే వారి జీవితం మనుగడను కొనసాగిస్తున్నారు. కానీ దేవుని కొరకు నిలబడదాము, దేవుని యొక్క ఆత్మ ఫలమును మనం అనుభవించుకుంటూ ఒకరికొకరు అన్యోన్యతా భావ సంబంధములు కలిగిన వారు ఉండాలనే ఆలోచన లేదు. ప్రతి ఒక్కరు కూడా ఇగోకి వెళ్తున్నారు. ఈగోయిస్టిక్ ఫెలోస్గా ఈ దిన మానవుడు తయారైపోతున్నాడు. దేని కొరకు? మనం చనిపోతే ఏ ఇగో మనతో వస్తుంది, మనం చనిపోతే ఏ అహంకారం మనతో వస్తుంది, మనం చనిపోతే ఏమి మనతో వస్తాయి? మనం సంపాదించుకున్న మంచి పేరు కదా. అందుకనే ఒకడు జన్మదినం కంటే మరణదినము మేలని ఎందుకన్నా తెలుసా? మరణము వరకు ఈ ఆత్మ ఫలములను మనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరణము సహితము కూడా జీవింపచేసేది ఈ ఆత్మ ఫలంలో. ఎందుకు ఈ మాట అంటున్నాను తెలుసా? మనం చనిపోయిన ఈ దేవుని ఏమని అంటారు తెలుసా? ఆ మనిషి బ్రతుకున్నప్పుడు ఎంత మంచి వ్యక్తిగా ఉండేవాడు, ఆ మనిషి ఉన్నప్పుడు అందరిని ప్రేమించేవాడు, ఆ మనిషి బ్రతుకున్నప్పుడు తనకంటే కూడా ఇతరులని యోగ్యతని ఎంచేవాడు, ఆ మనిషి ఉన్నప్పుడు కోపం వచ్చిన ఆయన ప్రేమతోనే మనల్ని హెచ్చరించేవాడు అనేటువంటి మంచి పేరు ఉంది చూసారా. ఆ మంచి పేరు దేని ద్వారా? ఆత్మ ఫలంలో కలిగి ఉన్నప్పుడు. అందుకనే ఆత్మ ఫలంలో మొదటి మాటగా ప్రేమ అనే పదం రాయబడి ఉన్నది. రెండోది ఆత్మ ఫలంలో కలిగి ఉన్న దానిలో ఎప్పుడు మనం ప్రేమను కలిగి ఉంటామో మన జీవితంలో సంతోషం అనేది ఉంటుంది. ఎప్పుడైతే మన జీవితంలో సంతోషం ఉంటుందో మన జీవిత సమాధానం అనేది వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మన జీవితంలో సమాధానం ఉంటుందో మన జీవితంలో ఏం కలుగుతుందో తెలుసా? దీర్ఘశాంతం. అంటే ఒకరు తిట్టిన దాన్ని మనము ఒక ప్రేమతోనే మనం అంగీకరిస్తాం. మన దేవుడు ఎంత ప్రేమ స్వరూపి. ఆయన తిడుతున్నారు, ఆహాకారాలు పలుకుతున్నారు, ఆయన దుక్కుతున్నారు, ఆయన ఉమ్ము వేసి ఉన్నారు, అయినప్పటికీ ఎంత దీర్ఘశాంతుడు కాకపోతే ఆయన అంత దీర్ఘశాంతంతో ఒక మాట అన్నాడు, క్షమాపణ. ఎవరైతే దీర్ఘశాంతం కలిగిన వారు ఉంటారో వారు ధైర్యంగా మాట చెప్పగలరు. ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో పలికబడినటువంటి మాటే కదండి, తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు
మాట అన్నారు కదా, ఆ యొక్క దీర్ఘశాంతంలో నుండి పుట్టినదే క్షమాపణ. నేను కూడా ఆయన బిడ్డలు మనం చెప్పుకుంటున్నాం, మన యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడిన వారము, నేను బాప్తిస్మం తీసుకున్నాను, నేను రక్షణ పొందుకున్నాను, విశ్వాసంతో కొనసాగుతున్నాను అని నువ్వు అంటావు. కానీ నీలో దీర్ఘశాంతం అనేది ఉంటుందా? మానవులుగా మన అందరం కూడా సరి చేసుకోవాలి. కొన్నిసార్లు మనం కూడా బోధించి బోధకుడినైనా నేనైనప్పటికీ కూడా కొన్నిసార్లు ఆ యొక్క పరిధిలో దాటిపోయి కొంత మాటలను జారిపోయేటాడు. అయితే వెంటనే చేయవలసింది ఏంటో తెలుసా? నీతిమంతుడు 99 మార్లు పడిపోయినను తిరిగి లేతును అనే మాట ఉన్నది కదా. అదేవిధంగా మనం పడిపోయినప్పుడు వెంటనే దేవుని యొక్క ఆత్మ మనం గద్దించినప్పుడు, మనం సరి చేసుకున్నప్పుడు మరలా తిరిగి దేవుడు ఆయన కృప బాధ్యత చేత ఏది కోల్పోయి ఉన్నావో దాన్ని రెండింతలుగా ఆయన దయచేవాడై ఉన్నాడు. కాబట్టి మనలో దీర్ఘశాంతం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, మన దయ కలిగినటువంటి హృదయం. ఈ దినంలో మానవుడంటే మానవుడికి ఏమాత్రం కూడా దయ లేదు. ఎక్కడ చిన్న పిల్లలను చూడట్లేదు, తర్వాత ఒక స్త్రీని చూడట్లేదు, ఒక తోటి సహోదరుడే అరే ఆ సహోదరుడు ద్వారా నాకు రేపటి దినం ఏదో ఒక కష్టం వస్తే నా సహోదరుడు ఆదుకుంటాడని ఏమాత్రం కూడా మానవుడు ఆలోచించట్లేదు. పశువునైనా ప్రేమిస్తున్నాడు కానీ మానవుని కట్టెలతో కొట్టి చంపేస్తున్నారు, కత్తులతో పొడిచి చంపేస్తున్నారు, లేకపోతే వారిని ఉరితీసి చంపేస్తున్నారు, లేకపోతే వారిని ఏదో ఒక విధంగా మరణానికి పాలు చేస్తున్నారు. మానవుల ఈ దినము సన్నగిల్లిపోయింది ఏంటో తెలుసా? దయ అనేది లేదు. కానీ ఎప్పుడైతే మన ఆత్మఫలాలను కలిగి ఉంటామో మనలో ఆ దయ ఉంటుంది. ఆ దయ ఏమి చేస్తుంది తెలుసా? హింసిస్తున్న వారిని యేసుక్రీస్తు ప్రభువు వారు దయతో క్షమాపణ అనుగ్రహించిన రీతిగా క్రైస్తవులైన మనకు కూడా అటువంటి దయాలత్వం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. తర్వాత మనం ఆలోచన చేస్తున్న మంచితనము అది ఎంతదంటే తరతరాలుగా నిలిచిపోతుంది. నువ్వు చేసిన మంచితనము, నువ్వు చేసినటువంటి మంచి క్రియలు, నువ్వు చనిపోయిన శరీరరీతిగా నువ్వు చనిపోయిన ఆ మంచి క్రియలు ఈ మన తర్వాత తరం వరకు కూడా అది నిల్చుంటాయి. ఆ మంచితనము సంపాదించుకునే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు కానీ విశ్వాసం అనేది అది ఎంతో ప్రాముఖ్యత. క్రైస్తవుని యొక్క జీవితంలో, వారి యొక్క విశ్వాస ప్రయాణంలో విశ్వాసం లేకుండా నువ్వు కార్యాన్ని చూడలేవు. నీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే దేవుని కార్యాన్ని చూడగలుగుతావని పరిశుద్ధ లేఖన గ్రంథం సెలవిస్తుంది. నీలో విశ్వాసం ఉన్నదా? లేకపోతే విశ్వాసం సన్నగిల్లిపోయావా? నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, మన విశ్వాసతను మనం నిల్చుండే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు కానీ సాత్వికులు ధన్యులు అనే మాట ఉంది. వారు భూలోకంను స్వతంత్రించుకుందరని. యేసుక్రీస్తు ప్రభువుల వారే ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన కొండ మీద ఆయన ప్రసంగించిన తన నోటి చేత ఆయన ప్రసంగించినాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ మాట కనిపిస్తుంది. సాత్వికత్వం, ఈ 9 లక్షణాలు మన జీవితంలో ఉన్నప్పుడు మన ఆత్మలో చిగురించే వారుగా ఉంటాం. మనం ఒకరినొకరు అసూయ పడక, అదే 26వ వచనం, ఒకరినొకరు వివాదంలో రేపకయు ఒకరినొకరు అసూయ పడక వృధాగా అతిశయపడకయు ఉందుము. ఈ 3 క్రియల నుండి మనం బయట రావాలంటే ఆ 9ని మనం కలిగి ఉన్న వారిగా ఉండాలి. మనలో అసూయ అనేది ఉండకూడదు. అసూయ శోధనకు కారణము. రెండోది మనం అతిశయపడటము, అది శోధనకి కారణము. వృధాగా మనం మాట్లాడటం, వృధాగా ఇతరులను కించపరచటము, అది శోధనకు కారణమవుతుంది. కాబట్టి నా ప్రియ సహోదరు, నా ప్రియమైన సహోదరి, శోధనలో పడకుండానట్లు మనం మెలకువకుండి ప్రార్థన. ఏ మెలకువ? ఆత్మీయమైనటువంటి మెలకువ అనేది మనలో కావాలి. ఎప్పుడైతే మనలో అటువంటి ఆత్మ మెలుకొల్పు ఉండదో, అందుకని యాకోబు పత్రికలో రాస్తారు కదా 1వ అధ్యాయం 15వ వచనంలో, దురాశ గర్భము ధరించి పాపమును కనగా ఆ పాపం పరిపక్వమై మరణాన్ని తీసుకొస్తుంది. ఇంతగా దేవుడు ఆత్మఫలమునిచ్చి వాటి యందు మనల్ని నిల్చుండక ఇంకను దురాశ మనం స్వతంత్రించుకోవాలి, సంపాదించుకోవాలి, దాన్ని అనుభవించాలి. దాని కొరకు ఎంతైనానో మనం పాపులాడినప్పటికీ కూడా అది ఏం చేస్తుంది తెలుసా? అది పాపాన్ని, దురాశ గర్భము ధరించి పాపాన్ని కంటది. ఆ పాపం పరిపక్వముగా అది మరణాన్ని తీసుకుని వస్తుంది. మనం అందరం ఒక దినాన మరణిస్తాం, కానీ దురాశ చేత మరణించి నరకాగ్నిలోకి వెళ్ళటానికి కొరకు కాదు కదా. యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని, తన శరీరాన్ని నీ కొరకు నా కొరకు బలియాగమై ఉన్నాడు. దాని కొరకు కాదు కదా. తన హస్తాల చేత దేవాతి దేవుడు నిన్ను నన్ను ఆయన రూపంలో చిక్కుకొని ఆయన జీవాన్ని మనలో ఉంచున్నాడు. ఇది నువ్వు గ్రహించగలుగుతున్నావా? లేకపోతే ఇంకా కూడా దేవునికి దూరస్తులుగా ఉంచున్నావు? కాబట్టి మనం దానిలో అటువంటి దురాశ పడేవారిగా కాకుండా, ఆ మరణాన్ని మనం స్వతంత్రించుకునే వారిగా కాకుండా
కాకుండా దేని ద్వారా పరిపక్వత, పాపం అనే పరిపక్వత ద్వారా ఆ మరణాన్ని స్వతంత్రించుకోకుండా ఆయన కొరకు, ఆయన పిలుపు పొందుకునేంత వరకు మనం మన ఆత్మఫలను కాపాడుకునే వారుగా ఉన్నప్పుడు మన జీవితాలు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. అంత మాత్రమే కాదండి, ఇంకొక మాట కూడా ఉన్నది. ఏమిటో తెలుసా? ఆదికాండము 4వ అధ్యాయము 16-17 వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉన్నది. ఆదికాండము 4వ అధ్యాయము 6-7 వచనం, యెహోవా కయీనుతో నీకు కోపమేనా అనే మాట అంటున్నాడు. అంటే కయీనుకు అక్కడ కోపము కలిగినట్లుగా తెలుస్తున్నది. కయీనుకు కోపం వచ్చి ఉన్నది. కయీను కోపంతో ఉట్రగిపోయి ఏమి చేస్తున్నట్టు తెలుసా? ఆ కోపం ఏం చేసిందో తెలుసా? దురాశ ఆ దుఃఖాన్ని ఇచ్చే, పాపాన్ని కలిగేటట్లుగా చేసింది. ఎటువంటి పాపమో చెప్పమంటారా? తన తమ్ముడైనటువంటి హేబేలును చంపే, అంటే మరణాన్ని తీసుకుని వచ్చింది. అటువంటి మరణానికి నీవు నేను కాకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ మరణాన్ని మనం స్వతంత్రించు, అటువంటి దురాశ చేత గర్భం ధరించడం, మరణం మన జీవితంలో ఉండకూడదని ఆయన పిలుపును అందుకునేటువంటి కృపాభాగ్యత పొందుకునేంత వరకు నిలిచి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అంటూ నీవు సత్క్రియ చేసిన ఎలా తలెత్తుకున్నవా? ఇది కయీను దేవాతి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. నీవు నిజంగా సత్క్రియ చేసినట్లయితే నువ్వు ఎందుకయ్యా తలదించుకుంటావు, తలెత్తుకుని మాట్లాడతావు అని చెప్పేసి అని అంటున్నప్పుడు అక్కడ ఉంటుంది కదా, సత్క్రియ చేయని ఎలా వాకిట పాపము పొంచి ఉండును. ఆదికాండము 4వ అధ్యాయం 6-7 వచనాలు. నీవు సత్క్రియలు చేయని ఎల్ల నీ వాకిట నీ పాపము పొంచి ఉంటుంది అని అంటూ, నీ ఎల్ల దానికి వాంఛ, అది నీ వాంఛ కలగటమే కాదు కానీ ఆ పాపము నీ మీద ఏలుబాటు. ఆ మాట చెప్పడం కొరకు ఈ మాట చెప్తాం. ఈ దినం దురాశలోకి వెళ్ళినట్లయితే ఈ దురాశ వల్ల అది నీకు వాకిట ఏమి చేస్తుందో తెలుసా? అది నీకు వాంఛించేటట్లు కలగచేసి నీ వాకిట్నే నిల్చుంటుంది. అందుకని కయ్యూను తన తమ్ముని ఏ కోపంతో అయితే చంపి ఉన్నాడో అదే కయ్యూను అనుభవించిన శిక్ష ఏంటో మనందరికీ తెలుసు. కయ్యూను యొక్క ఆ యొక్క శాపగ్రస్తమైనటువంటి జీవితం ఏంటిదో మనం ఆదికాండం ఇదే తర్వాత వచనాలు 8, 9, 10 వచనాలు చూసినట్లయితే మనకు తెలుస్తుంది. నా ప్రియ సహోదరుడా, మన పాపం మన ఎల్ల పొంచి ఉండకోకుండా, మన ధనిలో వాంఛ కలిగిన వారిగా కాకుండా, ఆ శోధనలో పడకుండానట్లుగా మనం ముందుగానే ఏమి చేయాలి తెలుసా? మెలకువ, ఆత్మీయ మెలకువ. ఎట్లా తెలుసా? ఆత్మీయ ఫలముల ద్వారా ఆత్మీయ మెలకుదల మనం పొందుకుంటామో, ఎప్పుడైతే కలిగి ఉంటామో, చూడండి యాకోబు గారు అక్కడే రాస్తున్నాడు. ఈ 4వ అధ్యాయము 7వ వచనం అంటారు కదా, కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి. అప్పుడు ఎప్పుడైతే దేవునికి లోబడతావో, ఎదిరిస్తావో, దేవునికి లోబడాలి, శత్రువుని ఎదిరించాలి. అప్పుడు వాడిని యొద్ద నుండి పారిపోతాడు. ముందు దేవుని దగ్గర నువ్వు లోబడి ఉండటం మనం నేర్చుకోవాలి. దేవునికి లోబడే వారిగా మనం ఉంటున్నామా? దేవునికి లోబడుకోకుండా దేవునికి వ్యతిరేకరమైనటువంటి క్రియలు చేస్తూ దేవుని యొక్క ఆత్మను దుఃఖపరుస్తూ దేవుడు మనం చేసినందుకు ఆయన దుఃఖపరిచే వారిగా మనం ఉంటామా? అట్లా ఉండకూడదు కదా. అందుకని యాకోబు గారి మాటలు చాలా అద్భుతమైన మాటలు రాస్తున్నాడు. ఏమని అంటున్నాడు? మనము దేవునికి లోబడి ఉందాము. ఎప్పుడైతే మనకి శరీర కార్యాలను తీసుకొని శత్రువు ఉంటాడు చూస్తారో వాడిని ఎదిరిద్దామో, అప్పుడు ఎప్పుడైతే ఇది చేస్తామో అప్పుడు వాడు మన యొద్ద నుండి వాడు పారిపోతాడు. అంటే మనం దేవుని యొక్క లోబాట్లో ఉన్నాం కాబట్టి వాడికి భయం కలుగుతుంది. మనం దేవుని లోబాట్లో ఉన్నాం కాబట్టి వాడికి వణుకు పుడుతుంది. ఆ వణుకు పుట్టినప్పుడు మన దగ్గరికి రాకోకుండా వాడు దూరంగా పారిపోతాడు. దాని కొరకు ఎప్పుడైతే దూరంగా పారిపోతాడో మన జీవితంలో శోధనలు కలిగినప్పటికీ కూడా శోధన ఎదిరించి నిలబడగలిగినటువంటి శక్తి సామర్థ్యత దేవుడు మన జీవితంలో అనుగ్రహిస్తాడు. దేవుడు ఆ శక్తి సామర్థ్యతలు మన జీవితంలో ఇచ్చినప్పుడు మన శోధనను జయించి మనం నిలబడేటువంటి కృపా భాగ్యత దేవుడు అనుగ్రహిస్తాడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, మాటలు వింటున్నటువంటి నీవు దేవునికి లోబడి జీవించాలని కోరుకుంటున్నావా? నువ్వు అపవాదాన్ని ఎదిరించగలిగే శక్తి సామర్థ్యతను పొందుకునేటువంటి ఆత్మీయ మనుగడలో నీ ఆత్మీయ జీవితం ఉండాలని కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు అది చేస్తావో దేవాడు నీ యొద్దకు రాకుండా వాడు దూరంగా పారిపోతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా ఒక మాట అంటున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఒక మాట రాయబడింది. మెట్టుకు సహోదరులారా,
ఏది యోగ్యమైననో, ఏది మెప్పైన ఎళ్ళ, ఏది సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి శూన్యమైనవో, ఏది పవిత్రమైనదో, ఏది రమ్యమైనదో, ఏది ఖ్యాతి గలవో, వీటన్నిటి మీద మన ధ్యాస ఉంచాలి. ఎప్పుడైతే మనం ఎదిరించగలుగుతామో, వాడు పారిపోతాడో, మనం దేనిలోకి వస్తాం తెలుసా? ఇక్కడ 9 విషయాలు మనకు కనిపిస్తాయి. దేనితో తెలుసా? నెమ్మది. మొదటిగా మన జీవితంలో సత్యం అంటే ఏదో మనం గుర్తెరిగే వారుగా ఉంటాం. రెండోది, శూన్యమైనది ఏదో మనం గ్రహించగలిగేటువంటి వివేచన జ్ఞానము దేవుడు మన జీవితంలో అనుగ్రహిస్తాడు. మూడోదిగా, ఏది న్యాయమైనటువంటి మార్గమో, ఇది న్యాయమైన మార్గమా, అన్యాయమైనటువంటి మార్గమా, ఇది దేవుని యొక్క సన్నిధానానికి నడిపించేదా, శత్రువు యొక్క అంచుల్లోకి మనకు తీసుకెళ్లేదా, ఈ తిన్ననైన దారిలో మనం నడిచేవారుగా ఉంటాం. అందుకనే మనం సత్యమైనది ఏంటో మనం తెలుసుకోవాలి, శూన్యమైనది ఏంటో మనం గ్రహించగలగాలి, న్యాయమైనది ఏదో మనం తెలుసుకునే వారుగా ఉండాలి. నాలుగోదిగా చూసినట్లయితే అక్కడ ఉంటుంది, ఏది పవిత్రమైనదో మనం గ్రహించగలిగే వారుగా, పవిత్రత కలిగినటువంటి మార్గము, మన జీవితము పవిత్రత కలిగినటువంటి మార్గంలో నడుస్తున్నదా, లేదా పవిత్రమైన దాన్ని మనం ప్రేమించే వారు ఉన్నామా? పవిత్రత మనల్ని దేవుని యొక్క సన్నిధానంలోకి మనల్ని నడిపిస్తుంది. అపవిత్రత కలిగిన, అందుకని నేను అనేక మార్లు చెప్పినాను, దేవునికి భయపడేవాడు పాపము చేయటానికి భయపడతాడు, ఆ పాపం చేసేవాడు దేవుని దగ్గరికి రావటానికి భయపడతాడు. కాబట్టి మనం ఏ మార్గంలో ఉన్నాం, ఏ మార్గాన్ని మనం ఎంచుకుంటున్నామో ఇదేనా మనం జ్ఞాపకం చేసుకుందాం. నా ప్రియ సహోదరుడా, న్యాయమైనటువంటి మార్గంలో నడుద్దాం, పవిత్రమైనటువంటి మార్గం ఏదో మనం తెలుసుకుందాము అంటూ, తర్వాత ఏది రమ్యమైనవో మన జీవితానికి, ఈ లోకంలో భోగ భాగ్యాలు సంపాదించడం అది రమ్యత అని నువ్వు అనుకుంటున్నావా? కాదు. ఏదో ఇది సంపాదించుకున్న వారు ఎవ్వరు కూడా సంతోషం లేనటువంటి పరిస్థితులు. ఎందుకో తెలుసా? వారి బిడ్డలే దాన్ని కబలిస్తున్నారు. ఆ సంపాదించిన ఆస్తి కోసం నువ్వు పొద్దుననగా రాత్రనగా పగలనగా నువ్వు కష్టపడి సంపాదించింది నీ భార్య వక్ర మార్గం, అది వెళ్ళారని నేను అనట్లేదు, కానీ ఈరోజు జరుగుతున్నటువంటి సంఘటనల గురించి నేను చెప్తున్నాను. వారు అక్రమమైన మార్గంలోకి వెళ్ళిపోయి వారు నిన్ను చంపేటువంటి పరిస్థితులు గడిచిన వారంలో మనం చూసినాం కదండి. ఒక వ్యక్తికి లోబడి అక్రమ సంబంధంలోకి వెళ్ళి లోకం అనేది తెలియనటువంటి ముక్కు పచ్చలానటువంటి చంటి బిడ్డల ముగ్గురును చంపివేసింది. ఎంత వేదన, ఎంత బాధ. 10 నెలలు ఆ తల్లి మోసింది కదా, కానీ అక్రమమైన మార్గం ఏం చేసిందో తెలుసండి, ఆ యొక్క బిడ్డల్ని కూడా చంపేటువంటి పరిస్థితుల్లోకి తీసుకువెళ్ళింది. నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఏ మార్గంలో పయనించాలని నువ్వు అనుకుంటున్నావు, ఏ మార్గంలో నువ్వు జీవించాలని అనుకుంటున్నావు, ఏ మార్గంలో నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్న వాడిగా ఉండాలని నువ్వు ఇష్టపడుతున్నావు, దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నువ్వు క్రీస్తు కొరకు నిలబడాలని, పవిత్రమైన మార్గంలో జీవించాలని, క్రీస్తు సాక్షిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటూ, తర్వాత చివరిలో ఉంటుంది కదా, ఏది ఖ్యాతి గలవో, ఇవి అన్నీ మనం తెలుసుకున్నప్పుడు ఏది ఖ్యాతి కలిగిన, పరలోక రాజ్యాన్ని మించినటువంటి ఖ్యాతి మరొకటి లేదు కదా. ఈ లోకంలో ఉన్నటువంటి ఖ్యాతి, మనం మంచిగా ఉన్నప్పుడు, మన ఒక స్థానంలో ఉన్నప్పుడు మనుషులు మనల్ని పొగుడుతారు, కానీ ఆ స్థానాన్ని కొంత జారవిడుచుకున్న తర్వాత పొగిడి ఉన్నారో ఆ నోటి ద్వారా ఉన్నటువంటి మనుషులే మనకి విరోధులుగా తయారైపోతారు. మానవుడి యొక్క సహజ లక్షణం అదై ఉన్నది. అందుకని మానవుడు ఈ సత్యమైనటువంటి మార్గాలు తెలుసుకోలేకపోతున్నాడు. కాబట్టి వాడు ఇంకనూ అన్వేషిస్తున్నాడు, శోధనలో పడకుండానట్లుగా ఎలా, హౌ ఐ హ్యావ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ఆల్ దీస్ హర్డిల్స్, ఈ యొక్క బాధల నుండి, ఈ యొక్క ట్రబుల్స్ నుండి, హౌ ఐ హ్యావ్ టు ఓవర్కమ్ అవుట్ ఫ్రమ్ ఆల్ దీస్ అని చెప్పి మనుషుడు దాని గురించి అన్వేషణ ఈజ్ ఎక్స్ప్లోరేషన్, అన్వేషణ చేస్తూనే ఉన్నాడు. కాబట్టి నువ్వు దేని గురించి అన్వేషణ చేస్తున్నావు నాకైతే తెలియదు, కానీ నా పరిశుద్ధ లేఖన గ్రంథం మాత్రం సెలవిస్తున్నది, నీ అన్వేషణ లోకంతో అయితే అవన్నీ కూడా తాత్కాలికంగా అన్వేషణ చేయవచ్చు, కానీ ఈ పరిశుద్ధ లేఖన గ్రంథం అన్వేషణ నిన్ను ఈ లోకంలో మాత్రమే కాదు, కానీ నిన్ను పరలోక రాజ్యానికి చేర్చేటువంటి ఒక అన్వేషణకి నిన్ను దారితీస్తుంది. కాబట్టి దాని యందు మనం నిల్చుండేటువంటి బాధ్యత మనం స్వతంత్రించుకోవాలి. ఎప్పుడైతే నిలిచి ఉంటామో, 1 తిమోతి రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది కదా, తిమోతి గారు రాస్తున్నాడు, ఏమని అంటున్నాడంటే, తిమోతి గారు ఒక అద్భుతమైన మాట అక్కడ రాస్తున్నాడు. ఏంటంటే, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము మనం పోరాడతాము. ఎప్పుడైతే దాని గురించి మనం ఆరాటం కలిగిన ఉంటామో, విశ్వాసం గురించినటువంటి మంచి పోరాటం, అంటే ఆ 9 ఆత్మఫలను మనం పొందుకొని, ఏది సత్యమైనవి, ఏది ఖ్యాతి కలిగినో, ఏది రమ్యమైనదో, ఏది పవిత్రమైనదో అని ఈ యొక్క క్రియలన్నింటిని మనం తెలుసుకొని
దాని యందు మంచి పోరాటం పోరాడే యోధులుగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. అంతేగాని వాటిని విడిచిపెట్టేసి ఆ 15 క్రియల్ని, ఆ 15 విధాలుగా మన శరీరాన్ని బాధింప చేసుకుంటూ మనం మంచి పోరాటం అంటే అది ఏమాత్రం కూడా కాదు, ఇది అపవిత్రమైన పోరాటమే. కాబట్టి నా ప్రియ సహోదరుడా, ఈ మాటల ద్వారా మన విశ్వాస సంబంధమైన మంచి పోరాటం మనం పోరాడి ఆ నిత్య జీవాన్ని, అక్కడే రాయబడ్డది 1 తిమోతి 6:11-12 నిత్య జీవాన్ని మనం చేపట్టుకునే కృపా బాధ్యత దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే నువ్వేం కోరుకుంటున్నావు? నిత్య జీవాన్ని కోరుకుంటున్నావా? నిత్య నరకాగ్ని కోరుకుంటున్నావా? ఒక మాట చెప్పనా, నా యొక్క అన్ని సహోదరులు ఆ యొక్క కర్రలను పెట్టి కాలుస్తున్నప్పుడు, ఒక్కొక్క ఆ యొక్క చిత్తమంటలో ఆ శరీరం కాలిపోతున్నప్పుడు ఎంతో దుఃఖం కలుగుతుంటుంది. అయ్యో 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 అని చెప్పి. కానీ ఒక్క మాట చెప్పన, మనము దేవుని యందు విశ్వాసాన్ని ఉంచినాము. ఆ పూడ్చబడినటువంటిది, ఆ కప్పబడినటువంటిది ఆ దేహము రేపటి దినమున మహిమ కలిగిన దేహంగా దేవుడు తన నిత్యార్జంలోకి మనం తీసుకుని వెళ్తాడు. కాబట్టి మనం మంచి పోరాటం మనం పోరాడదాం. దేన్ని? ఆత్మఫలం చేపట్టుకొని ఆ శోధనలో పడకుండానట్లు మెలకుగుండి ఆత్మఫలం మనలో ప్రజ్వలింప చేసుకొని దేవుని కొరకు నిలబడినప్పుడు మన నిత్య జీవాన్ని మనం చేపట్టుకుంటాం. ఎప్పుడైతే నిత్య జీవాన్ని మనం చేపట్టుకుంటామో అక్కడ అంటున్నారు కదా, ఏమనంటే 2 పేతురు రాసిన పత్రిక 3:11-13 వరకు ఉన్నటువంటి మాటలను చూద్దాం. అక్కడ అంటున్నాడు, అవన్నీ గతించిపోతాయి, దేవుని కొరకు మనం కనిపెట్టి ఆశతో దాన్ని అపేక్షించుకుంటాము. ఈ 3 మాటలు ఆ యొక్క 2 వచనాల్లో నుండి నేను తీస్తున్నాను. 3 వచనాల్లో నుండి మనం దేనికనుకంటే అవన్నీ కూడా అంటే ఆశలు కానీ ఈ యొక్క శోధనలు వీటన్నిటిని కూడా మనం లక్ష్య పెట్టుకోకుండా ఏం చేస్తాం తెలుసా? దేవుని కొరకు కనిపెట్టే వారిగా మనం ఉంటాము. కనిపెట్టి ఏం చేస్తా? ఆశతో దాన్ని మనం పొందుకోవాలని ఒక ఒరవడితో, ఒక నిశ్చయతో, ఒక హోప్తో మన జీవితాన్ని మనం ముందుకు కొనసాగించగలుగుతాం. ఎప్పుడైతే కొనసాగించగలుగుతామో మనం ఏం చేయగలుగుతాం తెలుసా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2:11 సాతాను మోసపరచకుండానట్లు మన నిమిత్తం క్రీస్తు సముఖమందు క్షమించుచున్నాను అంటూ సాతాను తంత్రములను ఎదిరించగలుగుతాము. ఇదండి వాడి యొక్క తంత్రములు ఏమిటంటే మనుషుడికి మంత్రాలు వేయటమే. ఆ మంత్రాలు వేసి వాడి తంత్రముల ద్వారా మానవుని వాడు పడేసుకుంటున్నాడు. కాబట్టి మనం వాడిని ఎదిరించాలి. ఆ శోధనల నుండి, సాతాను యొక్క మన శత్రువు ద్వారా కలిగిన శోధనల నుండి విడుదల పొందుకోవాలనంటే మనకు కావాల్సింది ఏమిటో తెలుసా? ఆ తంత్రములు ఎరిగి ఉండాలంటే మన ఆత్మ ఫలములను పొందుకోవాలి. ఆ దేవుని యొక్క సత్యమైన మార్గం ఏంటో తెలుసుకోవాలి, నీతి కలిగినటువంటి మార్గం ఏంటో తెలుసుకోవాలి, భక్తి కలిగినటువంటి మార్గం ఏంటో తెలుసుకోవాలి. ఇవన్నీ ఎట్లా వస్తుంది తెలుసా? అందుకనే సామెతల గ్రంథకర్త రాస్తారు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. దేవుడిచ్చేటువంటి జ్ఞానాన్ని మనం స్వతంత్రించుకుంటాం. దేవుడిచ్చేటువంటి జ్ఞానం మనలో రావాలి అని అంటే ముందు ఆయన యందు భయము ఉండాలి, రెండోది భక్తి ఉండాలి. భక్తి ఉండి భయం లేకపోతే నిష్ప్రయోజనం. నీకు భక్తి ఉండి నువ్వు భయము లేకపోతే నువ్వు ఎంత పోరాడినా నీ యొక్క ఆత్మీయ పోరాటంలో అది ఎలితిగానే ఉంటుంది. ఎప్పుడైతే భయముతో కూడుకున్నటువంటి భక్తి మనలో ఉంటుందో దేవుని యొక్క జ్ఞానాన్ని మనం స్వతంత్రించుకుంటాం. ఎప్పుడైతే స్వతంత్రించగలుగుతామో అప్పుడు ఏం జరుగుతుందో ఒక 3 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. వాడు మనం ఎలా ప్రవేశిస్తాడంటే వెలుగు దూతగా, అంటే వాక్యం తెలిసిన వాడు కానీ వాక్యం చేత నడిపిస్తున్నట్లే ఉంటాడు. కానీ మనము గ్రహించలేనటువంటి ఒక అయోమైనటువంటి ఒక హిప్నోటిజంలోకి వాడు తీసుకువెళ్ళి వాడి కబంధ హస్తాల్లోకి తీసుకుని వెళ్తాడు. ఎప్పుడైతే తీసుకుని వెళ్తాడో మనం దాన్ని గ్రహించగలగాలనంటే మరలా దేవుని వాక్యం దగ్గరికి రా. అంటే ఈ మాట ద్వారా నేను చెప్పేది ఏంటంటే వాక్యమే మన జీవానికి అది నాంది. మన జీవితము ఒక పరలోక రాజ్య నివాసాన్ని స్వతంత్రించుకోవాలంటే కేవలము దేవుని యొక్క మాట అనగా ఆయన వాక్యం మాత్రమే అది గ్రహించాలి. అది మొదటిది. రెండోది వాక్యం మీద నిలిచి ఉండుట అనేది మనం చేయాలి. శోధనలో పడకుండానట్లుగా అనే మాట ఎందుకన్నా తెలుసా? దాని యందు నిలిచి ఉండాలి. దేని యందు? దేవుని వాక్యమునందు, అంటే మెలుగు ప్రార్థన యందు నిలిచిండేవారుగా ఉండాలి. వాక్యానుసారమైనటువంటి ప్రార్థన చేయటం ద్వారా శోధన నుండి విజయాన్ని మనం సాధించగలుగుతాం. మూడోదిగా మనం చూసినట్లయితే మన జీవితంలో లోక ఆశల్ని, దురాశల్ని, లేకపోతే మన శరీర కార్యాన్ని చంపవేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఈ క్రియను చంపవేసుకుంటామో
మనము శోధన నుండి బయట పడగలుగుతాము. మన దురాశ ఉంటే శోధన తీసుకొస్తుంది. మన జీవితంలో దేవునికి వ్యతిరేకరమైన క్రియలు ఉన్నప్పుడు మన శోధనలోకి వెళ్తాము. కాబట్టి మనము ఏమి చేయాలనంటే, అక్కడ అంటాడు కదా, గల్తీలు 5:16 అక్కడ రాయబడ్డారు, ఆత్మానుసారంగా నడుచుకోండి, మీరు శరీరేచ్ఛలను నెరవేర్చు. అంటే ఆత్మానుసారమైనటువంటి జీవితంలో ఆత్మానుసారమైన నడవడిక అనగా దేవుని వాక్యానుసారమైన నడవడిక మనం నడవాలని ఆయన కోరుకుంటున్నాం. అప్పుడు ఈ లోక ఆశల్లో మనం పడిపోకుండా బహు జాగ్రత్త కలిగి ఉంటాం. కాబట్టి ఈ యొక్క 5 అంత మాత్రమే కాదు, కానీ మనం ఏమి చేయాలి? ఎఫెసీ 6:11-13 రాయబడి, అపవాది తంత్రములను మనం ఎదిరించి మన శక్తి పరమైన దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకోవాలి. అనగా 3 విషయాలు అపవాది తంత్రములను ఎదుర్కోవాలి. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. 3వది ఆయన శక్తిని మనం అనుభవించాలి. ఎప్పుడైతే అనుభవిస్తామో వాడిని ఆ శోధనలను మనం జీవించగలుగుతాం. అక్కడగా మనం చేయవలసింది ఏమిటో తెలుసా? దేవుని యొక్క వాక్కుకు లోబడి విధేయత కలిగి జీవించాలి. ఈ 7 విషయాలు మనం తెలుసుకున్నప్పుడు దేవుని యందు మన భయం కలిగి భక్తి కలిగి జీవించగలుగుతాం. దేవుని యొక్క వాక్యాన్ని అనుభవించగలుగుతాం. దేవుని వాక్యానుసారమైన బ్రతుకు మనం బ్రతుకుతాము. అప్పుడు దేవుడు ఆయన యొక్క శక్తి చేత, ఆయన బలము చేత, ఆయన సర్వాంగ కవచం ధరించున్నాం కాబట్టి శోధనలు వచ్చినప్పుడు జయించగలిగేటువంటి కృపా బాధ్యతను ఇస్తాడు. అటువంటి మహా గొప్ప కృపా బాధ్యత దేవుడు మనందరికి దయచేయునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకొని మన ముందు కొనసాగిపోతాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ దిన మీరు ఇచ్చినటువంటి గొప్ప వాక్కులకై వందనాలు తండ్రి. మేము శోధనలో పడుకున్నట్లు మెలుకోకుండా ప్రార్థన చేయడానికి మాకు సెలవిచ్చున్నారు. శోధనలో మేము ఎందుకు పడతామో, దేన్ని ఆశించి మేము శోధనను కొని తెచ్చుకుంటామో, ఆ శోధన నుండి ఎలా విడుదల పొందుకోవాలో తండ్రి, ఏ మార్గాన్ని మేము ఎంచుకోవాలో, దేని ద్వారా మేము ఆ శక్తిని పొందుకుంటామో మీరు మాకు తెలియజేస్తున్నారు. తండ్రి, మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం. మమ్మల్ని అందరినీ కూడా గడిచిన 4 మాసంలో మీ యొక్క ఉచితమైన కృపలో కాచి కాపాడి ఉన్నారు. ఎంతో భయంకరమైన సవాల్తో కూడుకున్నటువంటి క్రైస్తవ జీవితం మాది. కానీ మీరు మా రక్షణకర్తవి, మా విమోచకుడివి, మమ్మల్ని నడిపించగలిగే దేవుడివి, విజయశీలుడైనటువంటి దేవుడివి. మీరున్నారు, మేము నడుస్తున్నాం. లేకపోతే ఒక క్షణం కూడా మేము నడవలేము ప్రభా. మీ కృపా కాపుదలు మాతో ఉంచండి. గడిచిన 4 మాసంలో మీ యొక్క ఉచితమైన కృపలో మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, మమ్మల్ని క్షేమకరంగా ఈ 5వ మాసము మొదటి పరిశుద్ధ దినమున ప్రవేశపెట్టిన విధానం బట్టి మీకు కోట్ల స్తుతి స్తోత్రం వందనలు చెల్లిస్తున్నాం. మీ బిడ్డలు ఎంతో ఆసక్తితో ఈ మాటలు విని ఉన్నారు. ప్రతి వారి జీవితంలో కూడా ఈ వాక్కులు పనిచేయనట్లుగా, వారి జీవితం సరిచేసుకొని శోధనలో పడకుండానట్లుగా మెలుకుగుండి ప్రార్థన చేస్తూ మీలో జీవించగలిగే కృపా బాధ్యత మా అందరికీ దయచేయమని అడుగుచున్నాం. అభాగ్యుడిని మీరు ఇచ్చినటువంటి మాటలను పంచుకొని ఉన్నాను. నన్ను నేను సరిచేసుకోవడానికి మరొక అవకాశాన్ని ఇచ్చున్నారు. మేమందరం కూడా సరిచేసుకొని మీ కొరకు జీవించగలిగే కృపా బాధ్యత దయచేయమని మీ దయగలిగిన పాదాలకి మమ్మల్ని అందరినీ కూడా అప్పగించుకుంటూ నజరుడైన యేసు క్రీస్తు వారి పెట్టి ప్రార్థన అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంటున్నాను నా యొక్క ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ తోడై ఉండి ఆయన యందు మనము నిలబడేటువంటి కృపా బాధ్యత దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. మంచిది నా ప్రియ సహోదరుడు, నా ప్రియమైన సహోదరి. దేవుని యొక్క మహా గొప్ప కృపా బాధ్యతను బట్టి దేవుడు ఈ పరిశుద్ధ దినం కూడా సజీవ లెక్కల్లో నేనంటూ బ్రతికి ఉన్నానంటే కేవలం ఆయన కృపే. అనేక మార్లు నేను చెప్పాను. 5 సార్లు కోవిడ్కి నేను పడిపోయి ఉన్నాను. అయినా నా దేవుడు ఆ బలహీన సమయంలో కూడా నాకు బలాన్ని ఇచ్చిన వెయిటింగ్ తర్వాత ఎన్నో టిఎంఆర్ ఇవన్నీ కూడా ఎన్నో బలహీనతలు వచ్చిన నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఈ దిన ఒక దీన దాసుగా పనికిరాని అభాగ్యుడైన నన్ను తన యొక్క పాదదాసులకు ఉండేటువంటి కృపా బాధ్యతను ఇచ్చినాడు. నా గురించి, మా పరిచర్ల గురించి మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని మీ గురించి అనునిత్యం ప్రార్థన చేస్తాం. అంత మాత్రమే కాదు, క్రైస్తవుల గురించి మనందరి విశ్వాస జీవితము ఆయన రాకడ పర్యంతం ఎటువంటి అడ్డుగోడలు తగలకోకుండా దేవుడు మన విశ్వాసతలో మనం నిల్చుండినట్లు కృపా బాధ్యత అనుగ్రహించినట్లుగా, అదేవిధంగా ఆఖరిగా రేపు మే 13వ తారీఖున జరుగుతున్నటువంటి ఆ యొక్క సుప్రీంకోర్టులో ఆ యొక్క చట్టము మనందరికీ సంతోషం కలిగించినట్లుగా మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని
మీ ప్రార్థన సహాయ సహకారాలు కోరుకుంటున్న మీ యొక్క ఆత్మీయ సహోదరుడు కలపాల సంజయ్